సైరస్ ది గ్రేట్ క్రిస్టు పూర్వం 600 ఇంకను సైరస్ II ఆఫ్ పర్షియా, సైరస్ ది ఎల్డర్ అని ప్రసిద్ధి. ఇతను ఒక పర్షియన్ షాహన్షాహ్ సమానము రాజు, షాహన్షాహ్ సమానము రాజులకు రాజు, చక్రవర్తి, అకేమెనిడ్ వంశపు పర్షియన్ సామ్రాజ్య స్థాపకుడు. ఇతని పరిపాలనా కాలంలో ఇతని సామ్రాజ్య విస్తరణ దాదాపు నైరుతి ఆసియా, మిక్కిలి మధ్య ఆసియా భాగాలు, ఈజిప్టు నుండి పశ్చిమాన హెల్లెస్పాంట్ వరకు, తూర్పున సింధు నది వరకు విశాలంగా వ్యాపించి ఉండేది. ప్రపంచంలో ఇంత పెద్ద విస్తీర్ణం గల రాజ్యము చరిత్రలో గాని నేటికినీ లేదు. ఇతని 29-30 సంవత్సరాల రాజ్యకాలంలో ఎన్నో యుద్ధాలు చేసి సమకాలీన రాజ్యాలను జయించాడు. అలాంటి వాటిలో మిడియన్ సామ్రాజ్యం, లిడియన్ సామ్రాజ్యం, నియో బాబిలోనియన్ సామ్రాజ్యం మొదలైనవి. ఇవే కాకుండా మధ్యాసియాలోని అనేక దేశాలు ఇతని ఆధీనంలోకొచ్చాయి. సైరస్ ప్రాచీన ఈజిప్టు వైపు వెళ్ళలేదు. ఇతడు సిథియన్లతో సిర్ దర్యా వెంట పోరాడుతూ క్రీ.పూ. 530 లేదా 529లో యుద్ధమైదానంలోనే మరణించాడు. ఇతడి తరువాత ఇతని కుమారుడు కాంబిసెస్ II రాజయ్యాడు. కొద్దిపాటి రాజ్యకాలంలోనే ఈజిప్టును జయించాడు. తన దేశంలోనే కాక యూద మతములోనూ, మానవ హక్కుల విషయాలలో, రాజకీయాలలో, మిలిటరీ విధానాలలో, ఇటు తూర్పు దేశాలలోనూ అటు పాశ్చాత్య దేశాలలోనూ గుర్తింపబడినాడు. క్రీ.తూ. పూర్వం 539లో సైరస్ ఇలం సుసియానా, రాజధాని సుసాను ఆక్రమించాడు. బాబిలోనియన్ సైన్యాలను టైగ్రిస్ నది వద్ద ఓడించి ఒఫిస్లను జయించాడు. పసర్గడే ఇరాన్ లోని సైరస్ సమాధి ప్రస్తుతం యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశం 2006. సైరస్ సమాధి ఇరాన్లోని పసర్గడే ప్రాంతంలో ఉన్నది అని భావింపబడుచున్నది. స్ట్రాబో, అర్రియన్లు, అరిస్టోబులస్ కసాండ్రియా రిపోర్టుల ఆధారంగా ఇది సైరస్ సమాధేనని ధృవీకరిస్తున్నారు. అలెగ్జాండర్ ఈ సమాధ్ ప్రదేశాన్ని 2 సార్లు సందర్శించాడని వాచ. సైరస్ ది గ్రేట్ హిబ్రూ ప్రజలకు బాబిలోనియన్ ఆక్రమణల నుండి సహాయపడి జెరూసలెంలో ఆవాసం కల్పించుటలో సహాయపడ్డాడు. యూదమతంలో గొప్ప గౌరవం పొందాడు. సైరస్ ఉదారవాదిగా తన జీవితాన్ని గడిపాడు. ప్రజలను సుఖశాంతులతో జీవించేందుకు తోడ్పడ్డాడు. సమానత్వం, సమైక్యత, సామాజిక న్యాయం, పరమత సహనం ఇతని ప్రధాన సూత్రాలుగా ఉండేవి. ఇరానీయులు ఇతడిని తమ పితగా భావిస్తారు. యూదులు దైవప్రసాదంగా భావిస్తారు. ఇతడి శంకులిపి శాసనం సైరస్ సిలిండర్ నేటికినీ అంతర్జాతీయంగా కొనియాడబడింది. మానవ హక్కుల సూత్రాలను తయారుచేయు సమయంలో ఐక్యరాజ్యసమితిచే ప్రముఖంగా ప్రస్తావింపబడిన సూత్రాలు సైరస్ సిలిండర్లో ప్రకటించినవే. సైరస్ యొక్క మతపరమైన విధానాలు చాలా సరళంగానూ, సహనము, ఉదారత కలిగి ఉండేవి. ఈ విషయానికి ఇతని సిలిండర్ శాసనం ద్వారా తెలుస్తున్నది. దుల్కర్నైన్ అనే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడి గురించే ఖురాన్లో పొగడబడింది. ఖురాన్లో వర్ణింపబడిన దుల్కర్నైన్ ఈ సైరస్ ఒకరేనని వర్ణనల ఆధారంగా కొందరు భావిస్తున్నారు. ఇతడి మంచి తత్వాన్ని యూదులు కూడా పొగుడుతూ ఉంటారు. నెబూచద్నెజ్జార్ II అనే రాజు జెరూసలేంను ధ్వంసం చేసి, యూదులకు వారి దేశం నుండి తరిమివేసి వారి ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు, సైరస్ యూదుల ప్రాంతాన్ని తిరిగి వారికప్పగించి, వారి ఆలయాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాడు. ఈ విషయానికి యూదుల బైబిల్ కెటువీంలోని 2వ క్రానికల్లో ప్రస్తావింపబడింది. ఈ విషయము ఎజ్రా గ్రంథంలోనూ లిఖించబడింది. సైరస్ కాలంనాటి వనరు, అదియు శంఖాకారపు పత్రము డాక్యుమెంట్ సైరస్ గురించి తెలియజెప్పే ఓ అరుదైన వనరు. ఇందుపై బాబిలోనియన్ భాషలో లిఖింపబడింది.